నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ఈ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రైతుల ఆందోళనపై స్పందించిన కేంద్ర మంత్రి, రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న నితిన్ గడ్కరీ. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, హాజరైన మంత్రులు ఎమ్మెల్యేలు. ప్రకాశం జిల్లా చీరాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి పర్యటన, అడ్డుకున్న మత్స్యకారులు అరెస్టు చేసిన పోలీసులు. సికింద్రాబాద్ సెంటినరీ బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ వేడుకలు, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్. తూర్పుగోదావరి జిల్లాలో తాండవ ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యేలు, 2 పంటలకు నీరు అందిస్తామని హామీ. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, రైతులు గత 20 రోజులుగా ఢిల్లీలో రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. ఆందోళనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. రైతులకు అనేక వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. అయితే రైతు చట్టాల వలన రైతులకు మేలు కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. రైతులు చట్టాలను అర్థం చేసుకోవాలని, తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రైతులు ఇచ్చే విలువైన సూచనలను స్వీకరిస్తామని, రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగదన్నారు. ఏ సమస్యకైనా చర్చలతో పరిష్కారం దొరుకుతుందని, రైతులు ఆందోళనలు విరమించి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ వనస్థలిపురం రైతు బజార్ సమీపంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 28.03 కోట్ల రూపాయల వ్యయంతో 324 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. మొత్తం 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. ఒక్కొక్కటి 8.65 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి లబ్ధిదారులకు ఉచితంగా కేటాయించారు. ఈ గృహంలో సంబంధించి 2 పడకల గృహంకు సంబంధించిన తాళం చేయడము మన మంత్రివర్యులు తారక రామారావు గారి సువర్ణహస్తంతో లబ్ధిదారులకు అందజేస్తున్నాము. 324 గృహములను ఇక్కడ చీఫ్ గెస్ట్ ప్లస్ నేను ఇంకా వేదికపై ఉన్న ఇతర పెద్దలకి, ఈరోజు వనస్థలిపురం రైతు బజార్ పక్కన జరుగుతున్న ఈ శుభకార్యానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, స్థానిక సోదరులకి, సోదరిమణులందరికీ, ఈరోజు ముఖ్యంగా ఎవరైతే డబుల్ బెడ్రూమ్లలో గృహప్రవేశం చేస్తూ ఉన్నారో ఆ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మీకు నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఇప్పుడే జిట్టా రాజశేఖర రెడ్డి గారు గుర్తు చేస్తూ ఉన్నారు. సరిగ్గా 5 ఏళ్ల కిందట ఇక్కడ సుధీర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినారు, రైతు బజార్ పక్కన ఈ 2 ఎకరాల స్థలంలో కొన్ని గుడిసెలు, చాలా అపరిశుభ్రమైన వాతావరణంలో ఇక్కడ పరిస్థితి ఉన్న విషయం, ఒక బస్తీ ఉండే విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. 5 ఏళ్ల కిందట ఆనాడు ఇక్కడికి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు, ఆనాడు జిట్టా రాజశేఖర రెడ్డి విజ్ఞప్తి మేరకు వెంటనే మంజూరు చేసి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి, మరి ఈరోజు ఒక ప్రైవేట్ బిల్డర్ కడితే ఎంత నాణ్యంగానైతే ఇల్లు ఉంటాయో ఆ స్థాయిలో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఏ లిఫ్ట్ అయితే ఉన్నదో, ఏ షిండ్లర్ కంపెనీ లిఫ్ట్ ఉన్నదో అదే లిఫ్ట్ని ఇక్కడ పెట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పేదవారికి ఇల్లు అంటే ఒక డబ్బా ఇల్లు కట్టడం కాదు, ఒక ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా, పేదవాడి ఇల్లు అంటే కూడా దానిలో అన్ని సౌకర్యాలు ఉండాలి, అందరూ ఆత్మగౌరవంతో ఉండే విధంగా ఉండాలనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా ఈ 324 ఇళ్లను ఈరోజు మీకు అందజేయడం జరుగుతూ ఉంది.
ఈ సందర్భంగా నేను మీ అందరికి ఒక మాట కూడా చెప్పాలి. ఇలాంటి ఇల్లు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు, చేపట్టలేదు ఇప్పటి వరకు. 72 ఏళ్లలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 పడక గదులు, ఒక హాలు, 2 బాత్రూమ్లతో కిచెన్ కు పక్కన మళ్ళీ ఒక ప్రత్యేకమైన వాష్ ఏరియా కూడా పెట్టి 560 స్క్వేర్ ఫీట్లు, ఒక్కొక్క అపార్ట్మెంట్కు ఒక్కొక్క ఇంటికి 9 లక్షలు దాదాపుగా ప్రభుత్వమే అనా పైసతో సహా ఖర్చు పెట్టి. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఓడరేవులో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓడరేవులో మత్స్యకారులపై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఈ ప్రాంతంలో పర్యటించారు. దాడిలో గాయపడి చీరాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్తో కలిసి ఓడరేవు ప్రాంతానికి ఎంపీ మోపిదేవి వెళ్లారు. ఆమంచి ప్రోద్బలంతోనే తమ గ్రామంపై దాడులు జరిగాయని ఈ సందర్భంగా మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమంచి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కలగజేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సికింద్రాబాద్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ సాల్మన్ రాజు నేతృత్వంలో యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాల్మన్ రాజు మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. Or such an event what we conduct, the last 41 years we've been conducting it. 41 years ago, like-minded people who are Christians, being IAS and IPS officers serving the government, have started this concept, which we have been carrying it on. Apart from this, we are giving a platform to all the churches of the Telangana state. Every church has got their own Christmas celebrations, but this United Christmas Celebrations is the only one which is very unique, wherein we invite different denominations, irrespective of the denomination, whether it be a mainline church or a non-mainline church, independent or whatever church it is. We give them a platform to come here to do the nativity, a cappella, singing, choir, especially in the Christian churches. The best thing is the choir. Choir consists of 4 different tones: alto, bass, tenor and sopranos. So people from different churches come here, they constitute the choir and they sing. You have seen that we have even folk songs also. This is a message which we deliver to the world at large, how Lord Jesus was born 2020 years ago. How Jesus was born in a manger. We show this and we portray and we proclaim the birth of Lord Jesus through folk songs, through choir songs, through special songs, and also through many a cappellas. This is how we give a platform, and we are glad that we are hosting this United Christmas Celebrations, and every year we do it the last so many years. And indeed it's a privilege for us
to get united. We call it United Christmas. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తాండవ ప్రాజెక్టును సందర్శించారు. ఏలేరు కాలువ నుండి లిఫ్ట్ ద్వారా 2 పంటలకు నీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎమ్మెల్యేలు చెప్పారు. దీనికి సంబంధించిన నివేదికను ఇప్పటికే సీఎం జగన్కు అందించామని, త్వరలోనే నిధులు మంజూరవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర కుమార్, సిఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మన నర్సీపట్నం నియోజకవర్గం ఇచ్చేసిన ప్రత్తిపాడు శాసనసభ్యులు ప్రసాద్ గారికి ముందుగా మన నర్సీపట్నం నియోజకవర్గం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఈరోజు తాండవ సంబంధించి ముందుగా ఈ ప్రాంత రైతాంగం తరపున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారికి వారికి ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ మరి మనందరికీ తెలుసు సుమారుగా 500 కోట్ల రూపాయలతో మరి ఏలేరు నుండి మరి తాండవకు కానీ అక్కడ ఈస్ట్ గోదావరికి కానీ పలు ప్రాంతాలకు ఎత్తిపోతల పథకం ద్వారా నీరుని ఇవ్వాలనే ఉద్దేశంతో మరి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి శుభవార్త చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే సుమారుగా మన నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించి మన ప్రాంతానికి సంబంధించి విశాఖపట్నం జిల్లాలో సుమారుగా ఈ తాండవ ప్రాజెక్టు 51,465 మరి ఎకరాలకు నీరు అందించే కార్యక్రమం ఇది. అయితే గతంలో ఏనాడు కూడా చివరి ప్రాంతాలకి నీరు వెళ్ళే పరిస్థితి లేదు. కానీ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు దయవల్ల ఆ రోజు 55 కోట్ల రూపాయలతో సిమెంట్ లైనింగ్ వేయడం, మరి పూర్తి స్థాయిలో వెళ్ళకపోయినప్పుడు కూడా కొంతమేరకు నీరు వెళ్ళి మరి రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు మరి 2 జిల్లాలు కూడా మరి 4 నియోజకవర్గం సంబంధించి పత్తిపాడు కానీ తుని, పాయకరాపేట, నర్సీపట్నం నియోజకవర్గంలో. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల తరపున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటా ఉన్నా. మరి ఈ రోజున ఈ తాండవ ప్రాంతంలో తాండవ ప్రాజెక్టు దగ్గర సందర్శనార్థం మరి పాయకరాపేట ఎమ్మెల్యే గారు, మరి నేను, తుని ఎమ్మెల్యే గారు, పాయకరాపేట ఎమ్మెల్యే గారు, మరి నర్సీపట్నం ఎమ్మెల్యే గారు రావడానికి ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా ఈ యొక్క తాండవాన్ని ఏలేరుని అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి ఆయకట్టుని వృద్ధిలోకి తీసుకొస్తూ కొత్త ఆయకట్టుని నీరు ఇవ్వాలనే ఆలోచనతో ఈ 500 కోట్ల రూపాయలు మనకి ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ నర్సీపట్నంలో ఇప్పుడు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. నాకు నర్సీపట్నంలో ఇప్పుడు ఉన్నటువంటి 50,000 ఎకరానికి కూడా పరిపూర్ణంగా నీరు అందని పరిస్థితిలో ఈ రోజున 500 కోట్ల రూపాయల వల్ల కూడా 2 పంటలకి నీరు అందే పరిస్థితి ఉందని నర్సీపట్నం ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అలాగే మా ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంత తాండవ మీద ఆయకట్టేటువంటి ప్రాంతానికి కూడా 2 పంటలు నీరు అందడానికి కూడా ఈ యొక్క స్కీమ్లో అవకాశాలు చిక్కినాయి. అదే కాకుండా ఏలేరుని ఇందులో అనుసంధానం చేయడం వల్ల నా ప్రాంతంలో 3 ప్రాంతాల్లో లిఫ్ట్లు పెట్టి అచ్చింపేట, రౌతులపూడి మండలం మన ములగపూడి, శంఖవరం మండలం అచ్చింపేట, మరి ప్రతిపాడు మండలం చింతలూరు గ్రామాల్లో లిఫ్ట్ పెట్టి మరి ఆ మెరక ప్రాంతమైనటువంటి మిగిలిపోయినటువంటి ప్రాంతం సుమారు 5-6 వేల ఎకరానికి కూడా ఈ స్కీమ్ వల్ల మరి లబ్ధి చేకూరుతుందని. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం పట్టణ అధ్యక్షులు భీమేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, నిరుద్యోగుల పట్ల వ్యతిరేక విధానాలను విడనాడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని, 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ టీచర్లను, లెక్చరర్లను భర్తీ చేయాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి వైఖరి, టీఆర్ఎస్ ప్రభుత్వం
ఉద్యోగాలను వెంటనే ఎలక్షన్లోకి పోటీగా నిలబడి మళ్ళీ గెలిచి నిరుద్యోగులను లెక్చరర్లను వాళ్ళను ఎన్నో విధాలుగా భర్తీ చేయమని చెప్పినా కూడా వాళ్ళని పక్కకు పెట్టి ఆయన చేసే పని కూడా ఏమీ లేదు. పోయి ఓన్లీ నిరుద్యోగులకు కల్పించాలని చెప్తే దాని గురించి పట్టించుకోకుండా ఆయన చేసే పని అంతా ఇంత కాదు. మనం దానికి సంబంధించింది ముందర పెడితే దాన్ని తీసి దగ్గరలో పెడతాడు. కాకపోతే మొన్న లాక్డౌన్ కారణంగా మన నిరుద్యోగులు టీచర్లు లెక్చరర్లు వాళ్లకు డబ్బులు లేక ఆదుకోలేక వీళ్ళను పక్కన పెట్టి నిరుద్యోగ వృత్తిని వెంటనే వాళ్లకు సంబంధించి ఇప్పించాలని కోరుకుంటూ మా బీజేపీ తరఫున హుస్నాబాద్ పట్టణ శాఖ తరఫున పిలుపునిస్తున్నాం. లేకుంటే మేము రాస్తా రోకోలు కానీ బంధువులు కానీ నిరసన కార్యక్రమం కానీ చాలా బందోబస్తుగా పెద్ద ఎత్తున చేస్తామని హుస్నాబాద్ పట్టణ శాఖ తరఫున బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా ఉరవకొండపేటలోని అభయాంజనేయ స్వామి ఆలయాన్ని ఆర్టీఓ రాజేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆలయంలో చెత్త పేరుకుపోయిందని, మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేవని ఆర్టీఓకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ఆలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులకు, ఆలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిత, వార్డు సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు. పనికి కూడా రావు, వాటిని డిస్మాంటిల్ చేసి కొత్తగా కట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాని విషయంలో ఈఓ గారికి మాట్లాడాము. అది ప్రపోజల్స్ పోయినాయని చెప్తున్నారు. కానీ అది తొందరగా ఫాలోఅప్ చేసి అది చేసుకోవాలని వాళ్ళకి చెప్పిన అదే విషయం నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ టెంపుల్ బయట పరిసరాల్లో కూడా ఇంకా ప్లాస్టిక్, చెత్త, గదారం కొంచెం మెయింటెనెన్స్ సరిగా లేదు. ఈ విషయంలో కూడా ఇది మాత్రం మీ చేతిలో ఉన్న పని. అది చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ దగ్గరపట్లో ఇదేదో గవర్నమెంట్ ల్యాండ్ 234 ఈ సర్వే నెంబర్లో ఏదో మరి పర్మిషన్ ఉందని చెప్పి కొంతమంది రాళ్ళు కొడుతున్నారని చూడడం జరిగింది. అయితే ఈ విషయంలో నేను వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ దగ్గర ఏం కాగితాలు అవన్నీ చేయించి ఇక్కడ పరిస్థితి అయితే చూశాను. అది టెంపుల్ చాలా దగ్గరగానే ఉంది. అది ప్రమాదం కూడా అవకాశాలు. అయితే వాళ్ళ పేపర్స్ అన్ని తీసుకొచ్చి దీని మీద విచారణ చేసి నేను కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి మా పొలంలో బ్లాస్టింగ్ చేసి జేసీబీలతోటి రాళ్ళు దొబ్బుతున్నాయి. ఎందుకు రాళ్ళు దొబ్బుతారని మేము మందలేని కాబట్టి గుంపుకు వస్తున్నాం, మాకు అటాక్ చేస్తున్నాం. మేము ఎస్ఐ సాబ్ కాంప్లికేట్ చేస్తాం. మమ్మల్ని ఎలాంటిది వాళ్ళ మీద చర్య లేదు, ఏం లేదు. బ్లాస్టింగ్ వల్ల మేము బోర్లు దెబ్బతింటలేమన్నా? బోల్డ్ దెబ్బతింటున్నాయి. మా ఈ ప్లేస్ అక్కడ ఉన్న పశువుల కాడికి పోయేటటువంటి మా లేడీస్, పశువుల కాడికి మా నాన్న 70 ఏళ్ళ వయసు ఉంది. పశువుల కాడికి కొనికే భయపడతారు. మా బర్ర కాడికి మాకు 20 బర్రెలు ఉంటాయి, 10 ఆవులు ఉంటాయి. ఇంత వాళ్ళు చెప్పినారా వాళ్ళకి, మీరు బ్లాస్టింగ్ చేసిన వాళ్ళకు చేయొద్దని చెప్పినారా? బ్లాస్టింగ్ ఇక్కడ చేయకూడదని చెప్తే ఇంతవరకు ఎవరు చేయలేదు అక్కడ దిక్కు. కాకపోతే ఈ 3 నెలల నుంచి బ్లాస్టింగ్ చేస్తారు వచ్చి అక్కడ. ఒక 3 నెలలు అయింది స్టార్ట్ అయ్యి బ్లాస్టింగ్. 5 మాది కూడా పక్క పొలం అది. కాకపోతే బ్లాస్టింగ్ చేయబట్టి 3 నెలలు అవుతుంది. అది మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినడం లేదు. వాళ్ళు మేము ఎక్కతాక మేము ఏమైనా ఒక మాట అంటే వాళ్ళు 20-30 మంది గ్యాంగ్ ఉంటారు. మా మీదకి కొట్టడానికే తయారవుతున్నారు. మొత్తం రాళ్ళు మా చెలక పక్కన ఒక బావి, నీళ్ళ బావి కొడితే ఆ బావి కవర్ మొత్తం పడిపోయింది రాళ్ళు పడి బ్లాస్టింగ్ వల్ల. ఒక మాట చిన్న మాట అడగమన్నా వాళ్ళు మా మీదకి కొట్టడానికి తయారున్నారు. కనీసం 2 రోజులకోసారి పెద్ద బ్లాస్టింగ్, చిన్న బ్లాస్టింగ్ చాలా పెద్ద బ్లాస్టింగ్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులను బహిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రిలయన్స్ పెట్రోల్ బంకు ఎదుట ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏమంటే ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి ఆందోళన, దానికి సంబంధించినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆదాని అంబానీ ఉత్పత్తులైనటువంటి రిలయన్స్ అయితేనేమి,
రిలయన్స్ పెట్రోల్ బంకులు అయితేనేమి, రిలయన్స్ మెట్రో ట్రైన్లు అయితేనేమి, రిలయన్స్ జియో సిమ్ అయితేనేమి, వీటినంటిని మేము ప్రజానికానంగా బహిష్కరిస్తామని చెప్పి గారు ఈ నల్ల చట్టాలని రద్దు చేయకపోతారు అంతవరకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఉత్పత్తులను. జనగామ జిల్లా దేవరూపుల మండలంలో ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాదయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరుతూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలో 1650 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేస్తానని చెప్పారు. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో గెలిపించినట్లయితే ప్రజల కోసం పోరాడతానని, ప్రశ్నించే గొంతుకు అవుతానని అన్నారు. పెన్షన్ ఇస్తున్నావు కదా, మరి ఏం సంగతి అంటే ఇద్దరు ముసలోళ్ళు ఉంటే ఒకటే పెన్షన్ ఇస్తారండి, రెండోది ఇయ్యారని చెప్తున్నాడు కేసీఆర్. తీన్మార్ మళ్ళీ ఏమడిగిండు, మా ఇంట్లో ఒకరికి పెన్షన్ ఇచ్చినప్పుడు నీ ఇంట్లో ఒక్కడే మంత్రి ఉండాలి కదా సన్నాసి అని అడిగిండు. ఇది నచ్చదు కేసీఆర్ కు, ఇది ప్రజల తరఫున అడిగితే నచ్చదు, ఇది అడిగితే కోపం. ఇక ఒక ఆమె చెప్తుంది, మా పెద్ద కొడుకు కేసీఆర్ ఎందుకు తల్లి అంటే 2000 రూపాయల పెన్షన్ ఇస్తుండని చెప్తుంది. పాప మా తల్లికి తెలియదు కదా, వాళ్ళ కొడుకు రావాల్సిన 30,000 రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఆపిండు, వాళ్ళ కొడుకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ 30,000 ఆపిండు, వాళ్ళ కొడుకు రావాల్సిన మెస్ ఫీజులు, బస్ ఫీజులు అన్ని 1,00,000 రూపాయలు ఆపి అందులోకి 2,000 తీసి తల్లి చేతిలో పెట్టిండు, 98,000 జేబులు వేసుకొని పోయిండు. ఇది కేసీఆర్ కథ. కుండలు పెట్టి భగవాన్ ఎత్తుకపోయిండు కేసీఆర్. గతంలో సోదరుడు రేవంత్ అన్న మాట చెప్పిండు, అది చెప్పాలి ఈ దేవరూపల ప్రజలకు. సోదరులారా, ఒక తాగుబోతాట ఏం చేసిందట, చెరువు కట్ట మీదకి పోయిందట. కట్టమైసమ్మ తల్లి ఉంటే మొక్కిందట. తల్లి వీడు కఠోరంగా మొక్కుతా ఉన్నాడట, గంట సేప తల్లికి దండం పెట్టబట్టి. ఏం సంగతో వీడిని అరుచుకుందామని తల్లి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై ఏం సంగతిరా నాయన అంటే, ఏం లేదు తల్లి, ఈ చెరువులున్న నీళ్ళను సార చేయి, ఈ చెట్టుకున్న చింతకాయలను చికెన్ ముక్కలు చేయమని చెప్పిండట. ఏం చేస్తావురా మరి చేస్తా అంటే, నీ మాట ప్రకారం చేస్తే మరి నాకేమిస్తావంటే రేపు తెల్లారంగా నా తలకాయ నరికిస్తా అని చెప్పిండట. సరే అని చెప్పి ఇక మంచిగానే దొరికింది వీడని చంద్రశేఖరరావు ఖాందాన్ రాజ్యంలో మేము సంతోషంగా ఉన్నామని చెప్పిన వాడు లేడు ఒక్కడు కూడా. ఆఖరికి టీఆర్ఎస్ పార్టీ నాయకులే వచ్చిపోయి అన్నాచర మావోనికి సురుకు పెట్టన్నా ఈసారి నువ్వు గెలవాలని చెప్పిపోతా ఉన్నాడు. అంటే ఎంత విసిగిపోయారో చూడ్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో. సోదరులారా, అంతేందుకు ఇక్కడి నుంచి నడిచి వస్తా ఉన్నా ఈ పాలకుర్తి నియోజకవర్గంలో రోడ్ల సంగతి అయితే మామూలుగా లేదు, నూనె పోసి ఎత్తుకోవచ్చు, అంత అద్భుతంగా చేసిండు ఎర్రవల్లి దయాకర్ రావు. ఇది పాలకుర్తి నియోజకవర్గం అని గుర్తుపట్టేందుకు రోడ్లను చూస్తే చెప్పొచ్చు ఇది పాలకుర్తి నియోజకవర్గమే అని. ఇక ఇంకా గమ్మతి అట్లా వస్తా ఉంటే ఓ సైడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరయ్యా 4-5. ఇక అలా ఈతలు కొట్టొచ్చే వాన పడితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కంటే దాని ఎదురుగున్న సమాధులే అందంగా కనిపిస్తా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కంటే దాని ఎదురుగున్న సమాధులు అందంగా కనిపిస్తున్నాయి. ఇంకా జర ముంగటికి వస్తే ఆడ గవర్నమెంట్ దవాఖాన ఉంది. ఈ గవర్నమెంట్ దవాఖాన తలుపులు మూసేసి ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దొడ్లు పెట్టుమని చెప్పిండు కేసీఆర్. ఆయన 60 ఎకరాలలో దొడ్లు పెట్టుకొని బయట పడ్డాడు. ఇది కేసీఆర్ వ్యవసాయం, ఇది కేసీఆర్ కథ. ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్ సంస్థ హైదరాబాద్ నగరంలో రోబోటిక్స్ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సంస్థ ఫౌండర్ హర్షిత పువ్వాల నగరంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. రోబోటిక్స్ ఎంటర్ప్రైజెస్ లాభాపేక్ష లేని సంస్థ అని, దీని ద్వారా అధునాతన టెక్నాలజీ ప్రపంచానికి అందించాలన్నదే తమ లక్ష్యమని హర్షిత తెలిపారు. ఇందులో ఇంజనీరింగ్ కాలేజీలను భాగస్వాములను చేస్తామన్నారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ హార్డ్వేర్ తయారీకి ఎలక్ట్రానిక్ పాలసీలో వాగ్దానం చేసిన ప్రోత్సాహకాలు రోబోటిక్స్ కు కూడా విస్తరించబడతాయన్నారు. వాళ్ళు రోబోట్ ద్వారా వాళ్ళ కార్యక్రమాలని, వాళ్ళ ఇండస్ట్రియల్ పనుల్ని వాళ్ళు సాగుతూ వచ్చారు. ఇండస్ట్రీ రంగంలో కూడా ఇండస్ట్రియల్ రోబోట్ ఇది కూడా చాలా చాలా హర్షణీయ విషయం. ప్రభుత్వ తరఫున నేను గతంలో కూడా చెప్పి ఉన్నాను, రమా గారు కూడా చెప్పారు, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే కొత్తగా ఎట్లాంటి టెక్నాలజీస్, ఎట్లాంటి విజ్ఞానం ఈరోజు సమాజం ముందుకి వస్తూ ఉన్నాయో వాటన్నిటికీ చేయూత ఇచ్చడానికి ప్రభుత్వం ఎప్పుడైనా ముందుగా ఉంటుంది. ఐటీ పాలసీలో కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ 8 రకమైన ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏది మేము గుర్తించామో వాటిలో రోబోటిక్స్ కూడా ఉంది. ఇందాక రామ గారు చెప్పినట్టుగా, హర్షిత గారు చెప్పినట్టుగా 4-5 రకమైన
నాగర్ కర్నూలు జిల్లా ఉరవకొండపేటలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎదుట ఓబీసీ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ముద్రా లోన్లు ఇవ్వడానికి బ్యాంకు మేనేజర్ నిరాకరించారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నిరంజన్ గౌడ్, ఆంజనేయులు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. షాప్ చేస్తున్నారా, టైలరింగ్ ఉందా, వెల్డింగ్ షాప్ ఉందా, వైట్ పేపర్ పైన వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళ అకౌంట్ నెంబరు, వాళ్ళు చేసే ఫస్ట్ ఉందా చూసేసి నేను లోన్ ప్రాసెస్ చేసుకుంటాను. ఇంకోటి మీరు అకౌంట్ డబ్బులు 50,000 లక్ష రూపాయలు ఉంటే లోన్ ఇస్తున్నారు కదా, నిజమా? నేను ఆ విషయం నేను ఎవరితో చెప్పలేదు. నేను మినిమం ట్రాన్సాక్షన్స్ లేవు అని చెప్పాను. వాళ్ళు చూపించింది ఇది, ఈ అకౌంట్ పైన వాళ్ళు లోన్ కావాలని చెప్పారు. సో కన్సర్న్ అకౌంట్లో వచ్చేసి లాస్ట్ ఈవెన్ ఈమె ఓపెన్ చేసినప్పటి నుంచి ఈమె అకౌంట్లో 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఇంతే ఉంది. బట్ నేను ఈవెన్ ఇది కన్సిడర్ చేయడానికి కూడా రెడీ. బట్ ఒక 6 మంత్స్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్. మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలి సార్ ఇప్పుడు ఆమె అకౌంట్లో? ఒకవేళ ముద్ర లోన్ తీసుకోవాలనుకుంటే మినిమం బ్యాలెన్స్ ఉంటుందా? ముద్ర లోన్ తీసుకోవడానికి మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు. ఓకే సార్. బట్ ఈమె ట్రాన్సాక్షన్స్ నేను ఇది మినిమం బ్యాలెన్స్ ఎందుకు లేదు అంటున్నానంటే అకౌంట్లోనే బ్యాలెన్స్ లేదు, రీపేమెంట్ ఎలా చేస్తారు అని. 40 రూపాయలే ఉంది, రీపేమెంట్ ఎలా చేస్తారు అని అడిగాను. ముద్ర లోన్ కావడానికి కంపల్సరీ మినిమం బ్యాలెన్స్ ఉంచాలి అని నేను ఏం అడగలేదు. ముద్ర లోన్ కు మోడీ వేసిన పథకం కదా అది. దానికి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలపల్లి మున్సిపాలిటీలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ కల్లు తాగి ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. మరో 3 అస్వస్థతకు గురయ్యారు. దీంతో కల్తీ కల్లు తాగడంతోనే ఈ ఘటన జరిగిందని, దీనిపై తమకు న్యాయం చేయాలంటూ మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కల్లు కాంపౌండ్ మూసివేయాలని, బాధితులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. 2 డిస్ట్రిక్ట్ జరిగినాయి. ఒక బాబాయ్ మూడు సీరియస్ ఉన్నాడు, అసలు హాస్పిటల్. ఒక ఆయన శ్రీనివాస్ అంటే ఎందుకైందని ఇక్కడ కళ్ళు తాగిందా మందు తాగిందా తెలియదు. కళ్ళు తాగిందని కొంతమంది అంటారు, మందు తాగిందని కొంతమంది అంటారు. బాడీని పోస్ట్ మార్టం పంపిస్తాం. మేము అనేది ఏంటంటే చనిపోయిన ఆయనకు, అక్కడ ఉన్న ఆయనకు ఇద్దరికి తగిన న్యాయం చేయాలి. ఎవరు ఇవ్వాలి? ఇక్కడ ఎవరైతే కంపౌండ్ ఉన్నాడో ఆయన ఖచ్చితంగా ఆయన ఇద్దరికి న్యాయం చేయాలి. ఎవరు కంపౌండ్? ఎవరు కంపౌండ్ అయిన పేరు సుధాకర్ గౌడ్. ఇప్పుడు ఎంతమంది మృతి చెందిరాను? ఒక ఆయన మృతి చెందాడు. ఎంతమంది తీవ్రంగా ఇద్దరు. ఒక ఆయన సీరియస్ ఉన్నాడు, ఒక ఆయన మృతి చెందాడు. యామజల శ్రీనివాస్ ఏమో చనిపోయాడు. రవి అంటే ఆయన హాస్పిటల్లో ఇప్పుడు చికిత్స పొందుతున్నాడు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల ఆందోళనపై స్పందించిన కేంద్ర మంత్రి. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న నితిన్ గడ్కరీ. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు. ప్రకాశం జిల్లా చీరాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి పర్యటన. అడ్డుకున్న మత్స్యకారులు అరెస్టు చేసిన పోలీసులు. సికింద్రాబాద్ సెంటినరీ బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్. తూర్పుగోదావరి జిల్లాలో తాండవ ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యేలు. 2 పంటలకు నీరు అందిస్తామని హామీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.